సాంకేతిక విప్లవం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అభివృద్ధి చెందిన దేశాలు. ఇక రోబోలు అనగానే జపాన్, చైనా, థాయిలాండ్, అమెరికాలు మధ్యలో మెదులుతాయి. కానీ వారికేమాత్రం తీసిపోమంటున్నారు మన సాంకేతిక నిపుణులు, విద్యార్థులు. ముంబైలో ఏర్పాటు చేసిన టెక్ వేడుకల్లో తాము రూపొందించిన ఆధునిక మరమనుషులు ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైర్లెస్ హెడ్ ఫోన్లను ప్రదర్శనకు ఉంచి ఔరా అనిపించారు. రోజురోజుకు నవ్యత్వాన్ని సంతరించుకుంటున్న సాంకేతిక విప్లవాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు మన విద్యార్థులు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అభివృద్ధి చెందిన దేశాల కంటే తమ ప్రతిభ ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఏర్పాటు చేసిన టెక్ వేడుకల్లో తాము తయారు చేసిన మరమనుషులను ప్రదర్శనకు ఉంచారు. ఫ్రాన్స్ లో తయారైన నవో అనే రోబోకు మన దేశానికి చెందిన గాది ఆటోనమస్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్ ను రూపొందించింది. ఇది అన్ని వైపులా తిరుగుతూ అచ్చం మనిషిలా ప్రవర్తిస్తుందని, దీని ధర సుమారు 15 లక్షలని దీనికి సాఫ్ట్వేర్ ను పొందుపరిచిన నిపుణులు చెబుతున్నారు. Except for running right now, it can do everything what a human can do. It can understand words, recognize faces, move around, walk around, even dance like you. ఇక యువత అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పార్టీలు, డిస్కో నృత్యాలు. చాలా మంది పెద్ద శబ్దంతో పాటలు వింటూ నృత్యాలు చేస్తుంటారు. దీంతో చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా ఉంటుంది. వీటికి నిశ్శబ్ద వైర్లెస్ హెడ్ ఫోన్స్ విరుగుడని చెబుతున్నారు వాటి తయారీదారులు. ఇది ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి ఉండటం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని, FM ట్రాన్స్మిటర్ల సిగ్నల్స్ అందుకుని ఇవి పనిచేస్తాయని చెబుతున్నారు. దీంతో మౌనంగా డిస్కో చేసుకోవచ్చని వివరిస్తున్నారు. మరికొన్ని భారత సంస్థలు తాము తయారు చేసిన వినూత్న రోబోలను ప్రదర్శనలో ఉంచాయి. సుమారు 89,000 నుంచి 2 లక్షల వరకు వీటి ధర ఉందని నిర్వాహకులు వెల్లడించారు. మెటల్ మేడ్ రోబోటిక్స్ రూపొందించిన మరమనిషి యోగా, టైక్వాండోను ప్రదర్శిస్తోంది. దీనికి ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ద్వారా 10,000 రకాలుగా స్పందిస్తుందని వివరించారు. Right now the robot is doing taekwondo. It is capable of doing a lot of actions, around more than 10,000 of them. ఈ ప్రదర్శనలో అమెరికా, జపాన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్కు చెందిన సంస్థలు పాల్గొన్నాయి.